ఏడాదిన్నరలోపు తిరుపతి నగరంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ వెల్లడించారు. అలాగే డ్రైనేజ్ కాలువల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లని చెప్పారు. నగరంలోని 3వ డివిజన్ పరిధిలో సుమారు 2 కోట్లతో నిర్మించిన 2 డ్రైనేజ్ కాలువలు, సీసీ రోడ్లను ఆయన మంగళవారం ఉదయం ప్రారంభించారు. గరుడాది నగర్లో 50 లక్షలతో నిర్మించిన డ్రైనేజ్ కాలువలను మొదట ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. అలాగే 30 లక్షలతో నిర్మించిన డ్రైనేజ్ కాలువను ఆయన ప్రారంభించారు. కాగా 47.35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కైకాల చెరువులో 61.60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. నగరాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజ్ కాల్వలు, లైట్నింగ్ వ్యవస్థ మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ శ్యామసుందర్, ఈఈ తులసి కుమార్, డిఈ లలిత కుమారి, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కృష్ణ యాదవ్, రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం, రెడ్డయ్య నాయుడు, నాగభూషణం, చెల్లా చలపతి, గాలి నందకుమార్, జనసేన నాయకులు రాజారెడ్డి, పోటుకూరి ఆనంద్, చిత్తశెట్టి మధు, హేమకుమార్, బాబ్జీ, కొండ రాజమోహన్, సరిత నాగరాజు, మునస్వామి, హరి, అల్వార్ మురళి, దూది రమేష్, ప్రభాకర్ రెడ్డి, జానకిరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.